స్టేట్లోనే మొదటి స్థానంలో మనం ఈ జిల్లాలో అక్రమంగా వస్తున్నటువంటివి పట్టుకోవటం జరుగుతుంది. దీనికోసం నిరంతరంగా శ్రమ చేయటం జరుగుతుంది. దీంట్లో 31 మంది సిఐలు, 52 మంది ఎస్ఐలు, వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్స్ నిరంతరం కృషి చేస్తూ 6,986 లీటర్లని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 4,932 లీటర్ల ఐడి లిక్కర్ని కూడా, అంటే ఇల్లిసిట్ కంట్రీ లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 1,60,737 లీటర్ల బెల్లపు ఊట తయారీకి ఉన్నటువంటిది కూడా మేము నశింపజేస్తూ వాటిపై కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మొత్తం 1,632 మందిని మేము అరెస్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా మేము 6 మందిని పీడీ యాక్ట్ పెట్టడం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగింది. జిల్లా బహిష్కరణ అంటే ఎక్స్టర్నమెంట్ అంటారు. ఒక తప్పు జరిగినప్పటి నుంచి 6 నెలల లోపు కనుక 3 తప్పులు జరిగినట్టయితే అతని మీద జిల్లా బహిష్కరణ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 16 మంది ఉండటం జరిగింది. వాళ్ళందరినీ గుర్తించి మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ పంపడం జరుగుతుంది. అంతేకాకుండా 836 మందిని ముందస్తు జాగ్రత్తగా వివిధ అనుమానితులైనటువంటి వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గతంలో పట్టుబడినటువంటి ఆదోని స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వాటిని మేము ఈరోజు నశింపజేయటం పై అధికారుల ఆదేశాల మేరకు. ఇది గవర్నమెంట్కి రకరకాల పద్ధతుల్లో 46 ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ 13 ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా మేము వాటిని స్టేట్కి కాన్ఫిస్కేట్ చేస్తూ మొత్తం 56 కేసుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు 1,186 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని మరియు 26 కేసులలో మొత్తం 170 లీటర్ల ఐడి లిక్కర్ని కంట్రీ లిక్కర్ని మేము ఈరోజు నశింపజేయటం జరిగింది. మీ ప్రెస్ వారి ఎదుట మరియు పంచాయత్ రాజ్ ఎదుట ఇది నశింపజేయటం జరుగుతున్నది. ఇదే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో, రాజశ్రీ కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో మరియు నాగరాజ్ గారి అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు నా యొక్క ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ అంతా జరుగుతూ మేము దీన్ని కాపాడుతూ ఎవరికి భయం లేకుండా, పక్షపాతం లేకుండా నిర్విరాగంగా సెబ్ అనేది పనిచేస్తుంది.